కాబట్టి మీరు ఎక్కడ జీవిస్తున్నారు అన్నాడు కదా. ఉనికి ఉండే చోటు, ఉనికి లేని చోటు, అన్నీ ఉండే చోటు, ఏవీ లేని చోటు. అంటే వెలుగులో అన్నీ ఉండే చోటు, నిద్రలో ఏమీ లేని చోటు అని అర్థం. ఆ రెండిటికి అవతల ఉన్న శూన్యంలో ఈ శూన్యం అని అంటున్నాను చూడు, ఇది పూర్ణత్వం కూడాను. మీద జాలి పడాల్సిన అవసరం లేని నా పని నేను చేశాను, ఇక నేను చెయ్యాల్సింది ఏం లేదు అని ఎవరైనా అంటే ఎలాగో ఇది అలాగే. ఇంకా ఏది ఒక జీవుడిగా చెయ్యాలో ఆ పని అంతా చేసేసాను, అయిపోయింది. నా మీద జాలి పడవలసిన అవసరం ఏమీ లేదు, నేను చేయవలసిందంతా చేసేసాను అని అంటారు చూడు లోకంలో. అలా నేను ఏది పొందాలో దానిని, నన్ను పొందాలనుకున్న దాన్ని పొందడానికి అడ్డొచ్చే వాటినన్నిటినీ దాటి వెళ్ళిపోయాను. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, మీ ఆత్మ సాక్షాత్కారానికి మీరు తేదీని చెప్తూ ఉంటారు, కానీ దాని అర్థం ఆ రోజున మీకేదో జరిగిందని అనుకోవాలి. ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి. మహారాజు గారు అంటున్నారు, మనసు సంఘటనలను ఉత్పత్తి చేయడం మానేసింది, మనసిక మాట్లాడడం మానేసింది, అది ఇది అలాగిలాగా అనుకోవడం మానేసింది. అంతులేని ఆ పురాతనమైన అన్వేషణ ఇక ఆగిపోయింది. మనస్సెప్పుడు కల్పనలు మానేసిందో అన్వేషణ కూడా ఆగిపోయింది. అప్పుడు నాకు ఇంకేమీ అక్కర్లేకపోయింది. ఇక నేను దేనికై కూడా ఎదురు చూసే లక్షణం నశించిపోయింది. ఇక నేను దేని కోసము ఎదురు చూడవలసిన అవసరం లేకుండా పోయింది. ఏ ఒక్కటి నా స్వంతం అనుకోవడం వదిలిపోయింది. ఇక్కడ నా స్వంతం అన్నది ఏది అనుకోవడానికి ఊడిపోయిందంతే. సాధించేందుకు నేనంటూ నాకంటూ ఏది మిగలలేదు. పోనీ ఏదో సాధిద్దామంటే నాకేమీ మిగలలేదు. తుదకి నేనున్నానన్న భావన కూడా చెరిగిపోయింది. నేను గమనించిన మరో విషయం ఏంటంటే, నేను అంతకు ముందు నా అలవాటు ప్రకారం నిశ్చయంగా రూఢిగా భావిస్తున్నానని. నేనేం గమనించానంటే, నేను నా అనంతత్వాన్ని నేను పొందడానికి ముందు, పొందిన తరువాత నేను ఏం గమనించానంటే, నేను అంతకుముందు నా అలవాటు ప్రకారం నిశ్చయంగా రూఢిగా భావిస్తున్నవన్నీ, ఇవన్నీ సత్యాలే, నిత్యాలే, ఇవి నావి, ఇవి కావు అని భావిస్తున్నవన్నీ అలా కనిపించడం మానేసాయ్యా. అసలు అవి ఏవి నావిగా కనిపించట్లా, నావిగా అనిపించట్లా. మునిపేమో ఎన్నో విషయాల గురించి నాకు ఖచ్చితంగా తెలుసుకునేవాడిని కూడాను. ఎన్నో విషయాలు ఖచ్చితంగా అదేమిటి ఇదేమిటి, వీళ్ళెందుకు వాళ్ళెందుకు, వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళేం చేశారు, వాళ్ళేం చేశారని ఖచ్చితంగా తెలుసుకునేవాడిని ఇంతకు ముందు. కానీ ఇప్పుడు అదేది కూడా నిశ్చయంగా ఇలాగే జరుగుతుంది అని చెప్పలేకపోతున్నాను. దేని గురించి అసలు తెలుసుకోవాలని లేదు, ఇది ఇలాగే జరుగుతుంది అని కూడా నేను అనుకోలేకపోతున్నాను. కానీ ఇలాంటి తెలియని స్థితికి వచ్చినందుకు నేను పోగొట్టుకున్నది కూడా ఏమీ లేదనిపిస్తుంది. ఏమీ తెలుసుకోవాలని లేదు, అసలు ప్రత్యేకమైన విలువ లేదు. ఈ ఆసక్తులన్నీ పోయినందుకు బెంగా దిగులు కూడా లేదు. ఏం పోగొట్టుకున్నానని అసత్య వస్తువుల మీద ఆసక్తి పోయిందంటే దాంతో అన్ని పోయాయమ్మా. కానీ ఇలాంటి తెలియని స్థితికి వచ్చి ఏమిటి తెలియట్లేదు. ఎందుకు ఎవరైనా చెప్పినా కూడా అది ఎందుకు పట్టడం లేదు, నాకు అది ఎందుకు తెలియడం లేదు.
అని ఆ తెలియని స్థితి నాకు వచ్చినందుకు నేనేమి పోగొట్టుకోలేదులే అనిపిస్తుంది. తెలియపోతే ఇప్పుడు ఏమిటిటా ఏమీ లేదు. అనిపిస్తోంది. అందుకు కారణం ఒకప్పుడు నాకు తెలిసిందంతా అసత్యమైందే కాబట్టి, అది అది తెలిసిందంతా అజ్ఞానమే అనే సత్యము ఎరగడమే నా తెలియనితనం అయి ఉండొచ్చు. ఈ తెలిసిందంతా ఉత్త అజ్ఞానమే, కల్పనే అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే నా తెలియనితనం. తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయింది నాకంతే. ఉమ్. అమృతమమ్మ. నాకు తెలీదు అనే సత్యం ఒక్కటే మనసుకి ఖాయంగా తెలిసిందంతే. ఉమ్. నాకేం తెలీదు, ఎందుకంటే తెలుసుకోవాల్సిన పని లేదు. లేదు. అది నా మనసుకు ఖాయంగా తెలిసిన విషయం. ఖచ్చితంగా నేను చెప్పగలిగిన విషయం అదొక్కటే. మిగతా అవన్నీ సత్యాలే కావు, చెప్పదగిన విషయాలు కావు, వినదగిన విషయాలు కావు. ఎందుకంటే అవన్నీ సత్యాలు గనక. మాట వరుసకి నేను పుట్టాను అనే వాక్యమే తీసుకుని ఇలా చెప్తుంటే ఇలా చెప్తున్నాడు పిచ్చాడా అనుకుంటున్నాను. మాట వరుసకి నేను పుట్టాను అనే మాటే తీసుకో, నీకది సత్యంగా కనిపించచ్చు. పుట్టారు కాబట్టి తెలుసుకుంటే ఇలా కనపడుతున్నారు అని అనుకుంటావు. కాబట్టి నేను పుట్టడం నీకు సత్యంగా అనిపించవచ్చు, కానీ అది సత్యం కాదు. నువ్వు ఏనాడు పుట్టలేదు, నీకు ఏనాటికి మరణం లేదు. పుట్టిందల్లా ఒక భావన మాత్రమే. ఆ భావన ఎలాగూ తొలగిపోతుంది. కానీ భావం పుట్టింది, కాసేపు సత్యం అనిపించింది, భావం పోయింది, కానీ నేను పోలేదు. ఈ భావంతో తాదాత్మ్యం చెంది నువ్వు జనన మరణాలు అనుభవిస్తున్నావు. అంటే ఆ భావంతో తాదాత్మ్యం చెందిపోయావు, ఆ భావమే సత్యం. ఇక నువ్వు జనన మరణాలు, దానిలో కలిగే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. సినిమా తెర మీద కనిపించేదంతా దాని మీద పడే వెలుగే అయినట్లు చైతన్యమే ఈ విశాల ప్రపంచంగా రూపొందింది. అసలు ఒకసారి ఎప్పుడైనా ఈ ప్రపంచాన్ని పరీక్షగా చూసావా? ఇక్కడి నామరూపాలన్నీ ఈ చైతన్య సాగరంలో వచ్చిపోయే తరంగాలే. అంతే కదా. ఒక అరగంట క్రితం ఒక రకమైన అట్మాస్ఫియర్, ఒక రకమైన సంఘటనలు, ఒక రకమైన పరిస్థితులు, అప్పటికే అవి సత్యాలుగానే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అది ఇప్పుడు అవి లేవా? మళ్ళీ ఇవి కాసేపటికి ఉండవు కదా. మరి తెర మీద వచ్చేటువంటి సంఘటనలు బొమ్మలు లాంటివే కదా, మారిపోతున్నాయి కదా. మరి ఇంకనే ఇదే ప్రపంచం సూటిగా చూడడం అంటే ఎప్పటికీ అదే సత్యాలని అవి శాశ్వతాలు అనుకుంటాం. అది మారిపోతున్నా సరే మళ్ళీ ఇంకోటి వస్తే అది సత్యము, ఇది శాశ్వతమే అనుకుంటాం. వచ్చిందల్లా సత్యం శాశ్వతం, సత్యం శాశ్వతం అనుకుంటున్నాం. వచ్చిందల్లా పోయేదే అనుకుంటే అమ్మా, వచ్చిందల్లా అసత్యమే అశాశ్వతమే కాబట్టి వచ్చిందల్లా పోతోంది కనుక అన్న దృష్టి నీకు లేకపోవడం. చైతన్యమే ఇలాగ విశాల విశ్వంగా రూపొందింది. నువ్వు ఒకసారి పరీక్షగా చూడు. ఇక్కడ నామరూపాలని చైతన్య సాగరంలో వచ్చిపోయే తరంగాలని చైతన్యం ఒక్కటే ఉందని చెప్పొచ్చు, కానీ ఆ చైతన్యం పొందే అనేక మార్పులు నిజము కావు అని పరిశీలించి చూస్తే నీకే తెలుసు. ఈ బ్రహ్మాండమైన చైతన్యంలో ఒక దీపం ప్రత్యక్షమవుతుంది. ఏదో ప్రమిదలో నూనె పోస్తే పెద్ద ప్రమిదలో అరుణాచలం మీద వెలిగించిన దీపంలాగా వస్తుంది అనుకుంటున్నారేమో, కాదు. దీపం అనేసరికి అలా ఉంటుంది మనకి. సూర్యుడు కూడా కాదు, సూర్యుడు దీపమే. నేనే అదో చిన్న చుక్క లాంటిది. అది వేగంగా అటు ఇటు కదులాడుతూ ఉంటుంది. కాగితం మీద కలం రాసినట్లు దాని కదలికలు
వాళ్ళ ఆకారాలు, ఆలోచనలు, అనుభూతులు, భావాలు, సిద్ధాంతాలు కాగితం మీద కలం అలల్లా కదులుతుంటే అనేక రకాల ఆకారాలుంటాయి, ఆలోచనలుంటాయి, మాటలుంటాయి. ఊరికే కాగితం మీద కలం అలా కదులుతోందంటే ఆ కదలికలు అనేక భావాలు, అనేక అనేక రూపాలు, అనుభూతులు, సిద్ధాంతాలు ఎన్నో రీపొందుతున్నట్లుంటాయి. అవునా? అవునమ్మా. ఒక నవల చదువుతున్నాం మనం, దాని మీద కాగితం మీద ఎలా అక్షరాల ఆకారాలు దిద్దుకుంటున్నాయి. నువ్వు ఆ అక్షరాలను చదువుకొని కొన్ని భావాలను కల్పించుకుని తదనుగుణంగా అనుభూతులు పొందుతున్నావు. కానీ అక్కడ కాగితం మీద చేత్తో గీసిన గీతలేవని నేను అంతే. అర్థమైందమ్మా. నేను రాసిన రాతల అరుణాచల, నన్నే కమ్మేస్తే అరుణాచల, నేను గీసిన గీతల అరుణాచల, నన్నే మింగేస్తే అరుణాచల, దిక్కెవ్వరయ్యా అరుణాచల. అదే ఆ హృదయంలో కలిగినటువంటి ఆ స్ఫూర్తి వల్ల వచ్చింది ఆ పాట. అవునమ్మా. ఇది ఇప్పుడు కాగితం మీద కలంతో రాసినట్లు ఆ కలం యొక్క కదలికల వల్ల ఆకారాలు, ఆలోచనలు, అనుభూతులు, సిద్ధాంతాలు, భావాలు ఎన్నో రూపుదిద్దుకుంటున్నాయి. కళల్లోని సిరా మిగిల్చిన మరకలే స్మృతులు. అంతే కదా. మనసు కలమిచ్చావు అరుణాచల, వాసనల సిరాను నింపి అందించావు అరుణాచల. ఈ పుస్తకంలో ఇది వస్తుందని నేను ఏమైనా కలగన్నానా? ఎప్పుడో చెప్పారన్నది. సిరా ఉన్నంత సేపు అది మరకల్ని సృష్టిస్తూనే ఉంటుంది. ఆ మరకలన్నీ రూపాలుగా నిన్ను భ్రమింపచేసి మాయలో పడేస్తూ ఉంటాయి. అది ఆ మరకలు మిగిల్చిన స్మృతులే అని గుర్తించు. నువ్వే ఆ చిన్న దీపపు చుక్కవి. అవునమ్మా. నీ చలనం, నీ కదలిక వల్లనే కదా ఈ ప్రపంచం మళ్ళీ మళ్ళీ సృష్టింపబడుతోంది. నువ్వు నేను అని చిన్న వెలుగు కిరణం, ఆ దీపం, చిరుదీపం, అది ఇన్ని సృష్టిస్తుంది. ఇది అద్భుతమే కదా. చెల్లించడాలు, మానేయడాలు ప్రపంచం ఉండదు. నీలోనికి నువ్వు జాగ్రత్తగా చూసుకో. నువ్వే ఆ చిన్న దీపపు చుక్కవి, వెలుగు రవ్వవి, తెలివి రేఖవి, రశ్మి కిరణానివని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. నేనంటే వెలుగు కిరణం, ఆ దీపపు చుక్క నువ్వే. ఆ తెలివి కిరణమైన నీ చలనమే, నీ కదలిక వల్లనే ఈ ప్రపంచం మళ్లీ మళ్లీ సృష్టింపబడుతోంది. కదిలించడం మాని ఆ కలం అక్షరాలు రాయడం మానేస్తే ప్రపంచం ఉండదు కదా. నీలోనికి నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ శరీరం అంతా అలుముకొన్న నేనున్నాను అనే భావాన్ని, నీ శరీరం నిండా ఉంది నీకు నేనున్నానన్న భావన. ఆ భావాన్ని కలుగ చేసే ఆ బ్రహ్మాండమైన వెలుగు యొక్క ప్రతిబింబమే ఈ చిన్న నేనన్న వెలుగు. అది ఉన్నదంతా వెలుతురే, మిగతా అదంతా ఊరకే అలా కనిపిస్తూ ఉంటుందంతే. అప్పుడు పిచ్చకుడు, మీరు ఆ వెలుగుని ఎరుగుదురా, మీరు ఆ వెలుగుని చూచారా? నిసర్గదత్త, మనసుకి అది పెను చీకట్లాగా కనిపిస్తుంది. దాని ప్రతిబింబాల వల్లనే దాన్ని ఎరుగవచ్చు. అయితే మన ఇద్దరి మనసులు ఒకే రకంగా ఉన్నాయని అర్థం చేసుకోమంటారా అన్నాడు అతను. అప్పుడు మహారాజ్, అదేలాగా
ఎన్నో జ్ఞాపకాలతో నేసిన నీ ప్రత్యేకమైన మనసు నీకుందాయే. ఆ ప్రైవేటు మనసులో నీ కోరికలు, నీ భయాలు, దాన్ని అలాగ నిలబెట్టుకుని ఉంచుకుంటున్నావు. ఇంకా నాకంటావా, అసలు నా స్వంతంగా నాకు మనసు అన్నదే లేదు. నేను తిండి తినాల్సి వచ్చినప్పుడు ఎలాగైతే నాకు ఈ విశ్వం నుండి ఇంత తిండి సమకూర్చి పెడుతోందో, నేను ఈ శరీరానికి ఆహారం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈ విశ్వం నాకు ఇంత ఆహారాన్ని అమర్చి పెడుతోంది. అలాగే నేను ఏదైనా తెలుసుకోవాలని ఉంటే ఈ విశ్వమే దానిని నా ముందుకి తెచ్చి పెడుతుంది. నాకు ఏదైనా తెలియాలంటే నేను తెలుసుకోవాల్సిన విషయం నా ముందుకి అదే వస్తుంది. నేను పోయి దూరిపోయి అదేంటి ఇదేంటని తెలుసుకోకర్లా. అప్పుడు పిచ్చకుడు, మీరు తెలుసుకోదలిచిందంతా నీకు తెలుస్తుంటుందా అన్నాడు. మహారాజు గారు, నాకు అసలు ఏది తెలుసుకోవాలని ఉండదయ్యా, కానీ ఏదైతే తెలుసుకోవలసిన అవసరం ఉందే అదే నాకు తెలుసు. నాకు దేని ఉండదు. ఈ జీవన విధానంలో ఏది తెలుసుకోవాలో అది నా ముందుకొచ్చి నాకు తెలుస్తుంది. తెలిస్తే దాంతో నేను కలుస్తాను లేటకాలను. ఇప్పుడు పిచ్చకుడు, ఈ తెలియడం లేక జ్ఞానం మీ లోపల నుంచి వస్తుందా లేక వెలుపల నుంచి వస్తుందా మీకు? ఇప్పుడు మహారాజు గారు, ఇక్కడ నీ ప్రశ్న అస్సలు వర్తించదు. నాలోన ఉన్నదే నా వెలుపల ఉన్నది. నాలో ఉన్న ఏ వెలుగో నా వెలుపల ఆ వెలుగే ఉంది. నాకు వెలుపల ఉన్నదే మళ్ళీ నా లోపల ఉంది. లోపల వెలుపల లేదమ్మా. నాకు అవసరమైన జ్ఞానం ఈ క్షణాన నీ వద్ద నుంచి పొందవచ్చు, కానీ నువ్వు నాకు వేరుగా లేవు. నేను ఎవరి వద్ద నుంచి నాకు అవసరమైతే జ్ఞానాన్ని పొందొచ్చు. ఎందుకంటే వారు నాకంటే వేరు కాదు కాబట్టి నా వస్తువు నేను స్వేచ్ఛగా తీసుకోగలుగుతాను కదా. అన్నాడు మహారాజు గారు. అప్పుడు పృచ్ఛకుడు, మీ పరిస్థితిలో ఏదైనా అభివృద్ధి ఉంటుందా? పాపం, నిన్నటితో పోల్చుకున్నప్పుడు మీలో ఈ వేళ ఏదైనా మార్పు గాని ప్రగతి గాని మీకు కనిపిస్తుందా? నిన్నటికంటే ఈ రోజు నేను బాగున్నాను, బాగోలేదు అని అనిపిస్తుందా? వాస్తవం ఎడల మీకు ఏర్పడిన దృష్టి వైశాల్యంలో కాని లోతులో కాని పెరుగుతుందా? మీకు సత్యం పట్ల ఒక సత్య దృష్టి ఏర్పడిందండి, అది నిన్నటికంటే ఈవేళ ఇంకా వ్యాపించిపోయినట్లు, నిన్నటికంటే ఈవేళ ఇంకా లోతుల్లోకి వెళుతున్నట్లు ఏమైనా అనిపిస్తుందా అని అడిగాడు. అప్పుడు నిసర్గ మహారాజు గారు అంటున్నారు, వాస్తవం అనేది అచలం. అచలమై ఉండి కూడా అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. అది ఒక నది లాంటిది. అది ప్రవహిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఎల్లకాలం అక్కడే ఉంటుంది. వాస్తవం అనేది అచలమైనది. అచలమైన కూడా అది సదా కదులుతూనే ఉంటుంది. అది ఒక మహానది లాంటిది, ప్రవహిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఎప్పుడు అక్కడే ఉంటుంది. అవునమ్మా. మన ఊళ్ళో గోదావరి ఉంది కదా, అది అస్తమానం రోజు ప్రవహిస్తూనే ఉంటుంది, కానీ మన ఊళ్ళోనే ఉంటుంది. ఏం తగలయ్యా, ఎక్కడికి వెళ్ళదేమిటి? అది రోజు ప్రవహించి వెళ్ళిపోవాలిగా, వెళ్ళడం లేదేమిటి? ఇక్కడే ఉంటుంది, కానీ నిత్యం ప్రవహిస్తూనే ఉంది. అన్నపూర్ణ గారు అర్థం అవుతుందా? నిత్యం ఎప్పుడు చూడు ప్రవాహం అలాగే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, కానీ మా ఊరు వదిలి ఎప్పుడు వెళ్ళదు. అది వెళుతున్నట్ట వెళ్ళనట్ట ఉందమ్మా. ఉందే కదులుతోంది. కాబట్టి వాస్తవం అనేది అచలము. అచలమై ఉండి కూడా అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. అదొక మహానది లాంటిది, ప్రవహిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ
ఎల్లకాలం ఉంటుంది. నదీ ప్రవాహం నదీ గర్భం నదీ తీరాలు కాదు. నదీ ప్రవాహము నదీ గర్భమును నదీ తీరాలు కాదు, కాదు. దాని నీరు. అది అదే విధంగా ఈ సత్వగుణము, ఈ విశ్వసత్వము అంధకార నైరాస్య ఆసక్తులైన తామస రాజస గుణాలతో ఆటలాడుతూనే ఉంటుంది. సత్వంలో మార్పు ప్రగతి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అంటే నేను అన్నటువంటి దానిలో రాజస్యంలో మార్పులు తిరోగమనాలు ఉండక తప్పదు. తామసం అంటే చిందరవందర గజిబిజి. ఇట్లాగా ఈ త్రిగుణాలు ఒకదానితో ఒకటి ఎప్పటికప్పుడు ఆడుకుంటూ ఉంటాయి. ఉన్న విషయం ఇది, దీన్ని మనం కాదనలేం. ఆ 3 గుణాలతో ఒక్కొక్క గుణం ఒక్కొక్క రకంగా అలా ప్రవర్తిస్తూనే ఉంటుంది. అప్పుడు పిచ్చకుడు నేను ఎల్లప్పటికీ తామసంతో మందమతినై రాజసంతో దిక్కుమాలిన వాడనై ఉండాల్సిందేనా? అయితే మరి ఆ సత్వాన్ని పొందేది ఎలాగా అన్నాడు. నిసర్గకారం సత్వము నీ నిజస్వభావం యొక్క కాంతులు వెదజిల్లుతున్న తేజస్సు. నీ తెలివిలోనే కదా రాజసతమో గుణాల దిక్కుమాలిన స్థితి నీ తెలివిలోనే నీకు కనబడుతోంది. అవునమ్మా, అవును. మరి కాబట్టి నువ్వు సత్వం అనేది నీ నిజస్థితి, దాన్ని పొందుకోవడం అన్నది లేదు. అది నీ స్వభావం యొక్క కాంతులు వెరజిల్లే తేజస్సు. అది నీ మనస్సుకి అవతల. ఆ మనస్సు సృష్టించే లోకాలకు అవతల దర్శనమివ్వడానికి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంది. మనస్సులోనే రజోతమో గుణాలు రకరకాలుగా కదులుతూ ఉన్నాయి. అవే నేననుకుని ఆ కదలికలకు ప్రభావితుడు అవుతున్నావు. కానీ నువ్వు వీటితో కలిసి కదులుతూ కూడా వీటిని తెలుసుకోగలుగుతున్నావు. నేను దీనిలో పడి కొట్టుకోవాల్సిందేనా, నేను బాగుపడాలి, అందరూ తెలుసుకోలేరు సుమ. ఇతడు సాధకుడు గనక నేను ఈ రజోతమో గుణాల్లో ఇలా కొట్టుకుపోవాల్సిందేనా, సత్వాన్ని ఎప్పటికీ పొందలేనా అని తపన పడుతున్నాడు గనక అందరికీ చెప్తే వాళ్ళు దానిలో పడిపోతూనే ఉంటారు ఎల్లకాలం. నీ సత్వము ఎల్లప్పుడూ కాంతులు విరజిల్లుతున్నటువంటి తెలివి, అది ఈ రజోతమో గుణాలతో దిక్కుమారిన స్థితి అని అంటున్నావు చూడు, దానికి అవతలది. మనసు సృష్టించే ఈ లోకాలకి అవతల నీవు ఎప్పుడు నేనెవరా అని తన్ను చూస్తావోనని ఎదురు చూస్తూ ఉంటుంది అది. కానీ నీకు ఈ లోకం కావాలని ఉంటే నీవి 3 గుణాలని ఏకంగా స్వీకరించక తప్పదు. నీకు ఈ లోకం కావాలంటే 3 గుణాల్లో పడి తిరుగుతూ ఉండడం తప్పదు. భౌతిక పదార్థము, శక్తి, ప్రాణము అనేటువంటి ఈ 3 వేరువేరుగా కనిపిస్తూ ఉన్నా భౌతిక పదార్థాలు, దీనిలో ఉన్నటువంటి ఈ రెండింటినీ నిలిపి ఉంచుతున్న ప్రాణము, 3 వేరువేరుగా కనిపిస్తూ ఉన్నా సారంలో 3 ఒకటే. ప్రాణము పదార్థము చేరితే శక్తి పుడుతుంది. అవునా? ప్రాణం లేకపోతే ఉండలేదు. పదార్థంతో కలవకపోతే శక్తి లేదు. కాబట్టి ఇవి 3 వేరుగా కనిపించిన సారంలో 3 ఒకటే. 3 కలిసి మిశ్రమంగా చైతన్యంలో ప్రవహిస్తూనే ఉంటాయి. ఇవి 3 కలిసి ఇలాగా దేశ కాల అవస్థల్లో ఎల్లప్పుడూ ఈ ప్రవాహం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. నిత్యము జరిగే జనన మరణాలు ఒక సమయాన కొంత పురోగమనం తర్వాత మళ్ళీ తిరిగి తిరోగమిస్తాయి. నిత్యము జరిగే జనన మరణాలు కాసేపు పుట్టి ఏవో కొంతకాలం ఉన్నట్టు కనిపించి మళ్ళీ తొలగిపోతూ ఉంటాయి. మళ్ళీ కాస్త కాలం పురోగమనం, మళ్ళీ తిరోగమనం, పురోగమనం, తిరోగమనం, ఇలాగ ఒకదాని వెంట
ఆది అంతు లేకుండా ఈ జన్మ మృత్యువులు సాగుతూనే ఉంటాయి. ఇక వాస్తవం అంటావా, అది కాలాతీతమైంది, మార్పుల మాత్రము లోను కానిది, శరీర రూపరహితమైనది, మనస్సు లేనిది. ఈ వాస్తవం అనే ఎరుకే పరమానంద స్వరూపము, అదే నువ్వు అన్నారు మహారాజు గారు. అప్పుడు పిచ్చికుడు, నేను ఇక్కడే మహారాజు గారితోటే ఎంతకాలం వీలైతే అంతకాలం ఉండిపోవాలనుంది. మీ దగ్గర అలా ఉండిపోయి మీరు చెప్పే బోధలతో నా మనసు పవిత్రమైపోతే తప్ప నేను మిమ్మల్ని విడిచి వెళ్లాలని లేదు అన్నాడు. ఇప్పుడు మహారాజు గారు అంటున్నారు, నువ్వు నీ ఇంటికి వెళ్లిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఏ విత్తనమైతే నాటబడిందో, ఏదైతే నువ్వు అంది పుచ్చుకున్నావో, ఏ బోధనైతే అది నిన్ను మార్చనున్నది, అది నిన్ను పూర్తి తన వశము చేసుకుంటుంది. కాబట్టి నువ్వు నా దగ్గరున్నావా దూరంగా ఉన్నావా అన్నది కాదు, నేను ఇది పుచ్చుకొని నీ లోపల నాటుకుని దాన్ని సంరక్షించుకో అంతే అన్నారు మహారాజు గారు. ఇచ్చింది పుచ్చేసుకుంటాం, తర్వాత దాన్ని పక్కన పడేస్తాం. మరి మనం మరి ఇస్తే పుచ్చుకోకుండా ఎవరు ఉండరు. ఉచితంగా వచ్చిందంటే మరి నువ్వు ఇంకో 2 ఎక్కువ ఇమ్మంటావు. అంచేత అంతటా మేల్కొన్న మనిషి ఎలా ఉంటాడు అన్నదాన్ని తన అనుభవాన్ని మనకు నిరూపించి చూపించారు. అట్టిది పొందాలనేటువంటి అభిలాష ఆకాంక్ష మనలో పురికొల్పారు మహారాజు గారు. అవునమ్మా, బాగా. ఇంక రేపు నేను నాదికి స్వతహాగా ఏ ఉనికి లేదు అన్న అంశాన్ని గురించి రేపు చెప్పుకుందామమ్మా. అలాగే. నేను అది అన్నదానికి స్వతహాగా ఏ ఉనికి లేదు అన్న అంశాన్ని రేపు చెప్పుకుందాం. సరేనా? మరి రోజు రోజుకి అత్యద్భుతమైనటువంటి గొప్ప శిక్షణతో కూడినటువంటి శిక్ష విధిస్తున్నారు గురుదేవులు. అవునమ్మా, మరి దాన్ని అమలు చేసుకుంటానమ్మా, చేసుకొని తీరుతానమ్మా. అసలు ఊరుకో అంతే. అంతే అమ్మా. ఇంకా చేసుకుంటాను చేసుకోను అనేవాడు ఉండకూడదు. అది అది మళ్ళీ అక్కడ అదే ఒక అహంభావనే కదా. అవునమ్మా, అవును. సరే అమ్మా.